హ్యాట్స్ ఆఫ్ దువ్వాడ మాధురి గారు. హ్యాట్స్ ఆఫ్ అంటే మీకు హ్యాట్స్ ఆఫ్ దువ్వాడ మాధురి. ఎక్సలెంట్, సూపర్. మాట కరుకు కానీ మనసు వెన్న అంటారు చూసిలా, అది సేమ్ మన దువ్వాడ మాధురి గారికి వర్తిస్తుంది. ఎందుకంటారా? ఎందుకు చెప్పాలా? చెప్పబోయే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం బూస్టప్ ఇవ్వండి. ఓకే, చెప్తారండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 9కి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి గారు ఎంత గొప్ప పని చేశారంటే, అసలు ఆ గొప్ప పని శత్రువులైనా కూడా మెచ్చుకోవాల్సిందే. బిగ్ బాస్కి వచ్చినందుకు బిగ్ బాస్ ప్రతి ఒక్కరికి ఇంత పారితోషికం ఇస్తారు కదా, వీక్లీ అని. కొంతమంది అందరు వీక్లీ ఇంత అని. ఆ వీక్లీ వచ్చిన పారితోషికం అంటే రెమ్యూనరేషన్, తెలుగులో పారితోషికం, ఇంగ్లీష్లో రెమ్యూనరేషన్. ఆ రెమ్యూనరేషన్ పేదలకు వచ్చింది. అవునండి, మీరు విన్నది నిజమే. తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని పేదలకు డొనేట్ చేసింది. తను బిగ్ బాస్కి వచ్చే ముందు నేను అది చేస్తా, పేదలకు ఇది చేస్తా అని ఎక్కడ మాట ఇవ్వలేదు, ఎవరికి చెప్పలేదు. అయినా కూడా వచ్చిన రెమ్యూనరేషన్ని పేదలకు డొనేట్ చేసింది. దువ్వాడ శ్రీనివాస్ మాధురి అనుచరుడిగా ఉన్న లక్ష్మీనారాయణ బ్రెయిన్ ఏదో ప్రాబ్లంతోనే ఆసుపత్రి పాలయ్యాడు. ఆ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి 80,000 ఆర్థిక సాయం చేశారు. అందరూ 30,000 హాస్పిటల్ ఖర్చులు అయ్యాయి. మిగతా డబ్బులు కుటుంబ పోషణ వాటికి ఉంచుకోని హ్యాపీగా ప్రేమగా ఇచ్చారు. అది దువ్వాడ మాధురి గొప్పతనం. మరొకసారి హ్యాట్స్ ఆఫ్ దువ్వాడ మాధురి గారు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.